నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆకస్మిక బదిలీ। నూతన 1 టౌన్ సిఐగా సుబ్బారావు నియామకం, బాధ్యతల స్వీకరణ। చీరాలలో వేడెక్కిన రాజకీయం। చీరాల మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసిన అధికారులు, నిరసనకు దిగిన వైసీపీ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు। వైసీపీ విమర్శలపై ప్రతి విమర్శలు చేసిన టీడీపీ నేతలు। ఇంకోలు చోరీ కేసును 24 గంటల కాల వ్యవధిలో ఛేదించిన పోలీసులు। చోరీ సొత్తు స్వాధీనం కేసు వివరాల్ని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి। చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆకస్మిక బదిలీ అయ్యారు। ఆయన స్థానంలో సూరపల్లి సుబ్బారావు చీరాల 1 టౌన్ సిఐగా శనివారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు। కాగా బాధ్యతలు చేపట్టిన నూతన సిఐ సుబ్బారావును పలువురు బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు। చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆకస్మిక బదిలీ అయ్యారు। ఆయన స్థానంలో సూరపల్లి సుబ్బారావు చీరాల 1 టౌన్ సిఐగా శనివారం రాత్రి పదవి బాధ్యతలు స్వీకరించారు। ఇప్పటి వరకు ఒంగోలులో ఎస్సీ ఎస్టీ సెల్ సిఐగా పనిచేస్తూ ఆయన బదిలీపై చీరాలకు వచ్చారు। గతంలో ఈపూర్పాలెం ఎస్ఐగా చీరాల ప్రాంతంలో పనిచేసిన అనుభవం ఉంది। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టణంలో శాంతి భద్రత పరిరక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తానన్నారు। కాగా బాధ్యతలు చేపట్టిన నూతన సిఐ సుబ్బారావును పలువురు బీజేపీ నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు। చీరాల్లో వైసీపీ టీడీపీ పార్టీల మధ్య రాజకీయం వేడెక్కింది। మున్సిపల్ చైర్మన్ పై అవిశ్వాస అస్త్రానికి సిద్ధమవుతున్న క్రమంలో చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు ఎమ్మెల్యే కొండయ్యల మధ్య వివాదం మరింతగా ముదిరింది। ఇందుకు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు వేదికగా నిలిచాయి। ఈ క్రమంలోనే అటు వైసీపీ నేతలు ఇటు టీడీపీ నేతలు పరస్పరం మాటల యుద్ధం నడిచింది। అసలు ఇంతకీ వైసీపీ నేతలు ఏమన్నారు, అందుకు టీడీపీ కౌన్సిలర్ ఇచ్చిన కౌంటర్ ఏంటో ఇప్పుడు చూద్దాం। బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా చీరాల వైసీపీ మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు పలువురు కౌన్సిలర్లు చీరాల మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించేందుకు గాను కార్యాలయం వద్దకు చేరుకున్నారు। అయితే మున్సిపల్ కార్యాలయానికి వెళ్లిన చైర్మన్, కౌన్సిలర్లు ఒక్కసారిగా నివ్వెరపోయారు। మున్సిపల్ కార్యాలయ ముఖద్వారాలన్నింటికీ అధికారులు తాళాలు వేసి వెళ్లిపోయారు। ఇక మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసి ఉండటంతో వైసీపీ చైర్మన్, కౌన్సిలర్లు, పలువురు వైసీపీ నేతలు చీరాల మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు। ఇదే క్రమంలో మున్సిపల్ గేటు వద్దే నిరసన ప్రదర్శన చేపట్టారు। ఇక చేసేది లేక అధికారుల తీరును ఎండగడుతూ బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ కార్యాలయం గేటు బయటే చైర్మన్ శ్రీనివాసరావు, వైసీపీ కౌన్సిలర్లు, నేతలు బాబు జగజీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వమే బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమానికి అధికారికంగా నిర్వహించామని ధృవీకరిస్తే చీరాలలో మాత్రం అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారన్నారు। బాబు జగజీవన్ రామ్ జయంతి కార్యక్రమాన్ని కార్యాలయంలో కనీసం నిర్వహించకపోగా ఆ మహానుభావుడి ప్రజాస్వామ్యాన్ని మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ అపహాస్యం చేశారన్నారు। ఈ ఘటనపై తామందరం కలిసి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు। మహనీయుడిని అవమానించిన కమిషనర్ అబ్దుల్ రషీద్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు। ప్రజాస్వామికంగా వారి యొక్క ఛాంబర్కు తాళం వేసుకుంటే ఎలాంటి అభ్యంతరం లేదు। డాక్యుమెంట్స్ కోసం పురపాలక సంఘ పరిపాలన భవనానికి ప్రజల లోపలికి వెళ్ళే గేట్లు కూడా 2 ద్వారాలకు ఇనప సంఖ్యలు వేసి తాళాలు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు। అందువల్ల చైర్పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్స్, ప్రజలందరూ కూడా ఆ గేటు బయటే ఆ మహనీయుని యొక్క చిత్రపటాన్ని పెట్టి వాటి నివాళులు అర్పించి చీరాల పురపాలక సంఘ కమిషన్ సస్పెండ్ చేయాలని చెప్పి కలెక్టర్ గారిని, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి తదుపరి గవర్నర్ గారికి, ముఖ్యమంత్రి గారికి, ఇతర ఉన్నతాధికారులకు ఇచ్చి అతను ప్రజాస్వామ్యం చేసినటువంటి దుశ్చర్యకు దళితుల మనోభావాలను, ప్రజల మనోభావాలను దెబ్బతీసినందుకు అతన్ని సస్పెండ్ చేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం। ఇక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు వైసీపీ కౌన్సిలర్ల విమర్శలకు అదే స్థాయిలో తెదేపా కౌన్సిలర్లు కౌంటర్ ఇచ్చారు। స్థానిక ముక్కునం పేరుకు కూడలిలో బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద మీడియా సమావేశం నిర్వహించిన టీడీపీ నేతలు వైసీపీ నేతల తీరును దుయ్యబట్టారు। 2 రోజులు సెలవు దినం కావడంతో మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేశారని, అయితే ఈ విషయాన్ని మున్సిపల్ చైర్మన్ రాజకీయ లబ్ధి కోసం అసత్య ఆరోపణలతో ఎమ్మెల్యేపై ఉద్దేశపూర్వకంగా అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నారని చైర్మన్ జంజనం శ్రీనివాసరావుపై టీడీపీ కౌన్సిలర్లు మండిపడ్డారు। మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు గారు మున్సిపల్ ఆఫీస్ దగ్గర గేటుకు తాళాలేస్తున్నాయి, తలుపులకు తాళాలేస్తున్నాయి అని మాట్లాడారు। అంటే మీరు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా వేశారనా, లేకపోతే మీకు భయపడి వేశారనా, అదే మాకు అర్థం కావట్లేదు। మీరందరూ లోపలికి వెళ్ళి మీటింగులు పెట్టుకోవడానికి అదేం పార్టీ ఆఫీస్ కాదు, అది గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను। మీరు ఈ రోజున సెలవు దినం సందర్భంగా ఆఫీస్కి తాళాలు వేసుకుంటారు, ఉద్యోగస్తులందరూ ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అవుతారు। కాబట్టి
మరి అక్కడ అసాంఘిక కార్యక్రమాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. అవి మరి చీరాల్లో ప్రజల దృష్టికి వచ్చింది, చాలాసార్లు జరిగినాయి. కాబట్టి తాళాలు వేసుకున్నారు. దానికి మీరు మాట్లాడేదానికి అర్హత ఉందా నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా అంటే మీరు కలెక్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తామని మాట్లాడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ విధంగా ఆలోచించుకొని మాట్లాడుతున్నారు? ఈ రోజున సెలవు దినం సందర్భంగా మరి తాళాలు వేస్తారు. అక్కడ ఏదైనా జరిగితే మీరు దానికి రెస్పాన్సిబిలిటీనా? ఏ పార్టీకి మీరు కొమ్ము కాస్తా మరి ఎవరిని లోపలే తీసుకెళ్ళి కూర్చోబెట్టి పంచాయతీలు చేయాలని చెప్పని మీరు ఆ విధంగా ఆలోచించి తాళాలేశారని మాట్లాడారు. మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడితే బాగుండేది. ఎవరిని మాట్లాడుతున్నారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారో, మరి గతంలో చేసిన రాజకీయ నాయకులు ఏ విధంగా చీరాలని భ్రష్టు పట్టించారో మరి మా అందరికీ కూడా తెలుసు. చీరాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ రోజున ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆగస్టు 15న అందరికీ స్వాతంత్రం వచ్చింది. కానీ మరి ఇప్పుడు 6 నెలలు 7 నెలలుగా ఇప్పుడు మా కొండయ్యన్న, మా ఎమ్మెల్యే గారు చీరాలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నడుస్తూ చీరాలని ఎంతో అభివృద్ధి చేస్తానని చెప్పని ముందుకు వచ్చి ఎన్నో లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఫండ్స్ కూడా తీసుకువచ్చి మరి అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. మరి ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలలో ఏం జరిగినాయి అని చెప్పనని అందరూ కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున మీరు ఎవరిని కించపరిచే ఉద్దేశం చేయొద్దని చెప్పనని చాలా వినయంగా మనవి చేసుకుంటూ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా యావత్తు రాష్ట్రాలు, భారతదేశంలో కూడా అందరూ కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకుంటా సందర్భంలో ఈ రోజు ఎలాంటి దుస్థితి పట్టిందంటే, చీరాల మున్సిపల్ పురపాలక సంఘంలో ఒక కౌన్సిల్ విభాగం, ఒక ఎలక్టెడ్ ప్రజలు ఎన్నుకోబడినటువంటి కౌన్సిల్స్ ఉన్నప్పటికీ మరి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు మరి అతను వ్యక్తిగత ధోరణితోటి అహంకారపూరితంగా మరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని జరుపుకుంటామని తెలిసి ఈ రోజు పురపాలక సంఘానికి గేట్లు వేయటం జరిగింది. మీ అందరూ కూడా, మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. మరి ప్రతి ఒక్క జాతీయ నాయకులందరికీ కూడా మరి చైర్మన్ గారి ఆధ్వర్యంలో, చైర్మన్ గారి చేతుల మీద గుండా ఉన్నటువంటి కౌన్సిల్స్ స్టాఫ్ అందరం కూడా కలిసి మున్సిపల్ పురపాలక సంఘంలో వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహానీయుడికి నివాళులు అర్పించడానికి అందరూ వస్తున్నారు. అలాగే ఈ రోజున మా స్థానిక ఎమ్మెల్యే గారు మంత్రులు మాలకొండయ్య గారు వచ్చారు. మీరు రావాలనుకుంటే మన సెలవు రోజున మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళేది, అక్కడ అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని ఫైల్స్ పోతున్నాయి, దొంగతనాలు జరుగుతున్నాయి, కొంతమంది స్క్రాప్లు అవన్నీ నూకుతున్నారు. సెలవు రోజుల్లో మీకేం పని? సెలవు రోజుల్లో వెళ్ళేది మంచోళ్ళు కాదు, వెళ్ళేది దొంగలు వెళ్తారు, అది తెలుసుకోండి ముందుగా. అలాగే అవిశ్వాసానికి వ్యతిరేకంగా సంతకాలు పెట్టిస్తున్నారు. మా ఎమ్మెల్యే గారిని అవిశ్వాసానికి సంతకాలు పెట్టిగా, అయితే నేను పెంచడానికి కాకపోతే నేను ఎక్కించడానికి పెట్టిస్తారు. నువ్వేమి చేసావని ఈ ఒళ్ళంతా కుట్రే. సాక్షాత్తు దేవుడి గుళ్ళో 2.5 సంవత్సరాలు లెటర్ రాసిచ్చి మాట తప్పిన పెద్ద మనిషి నువ్వు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడతావా? ఇక మీదట మా ఎమ్మెల్యే గారి గురించి ఏదన్నా నోరు జారి మాట్లాడితే ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ చైర్మన్ గారు జంజనం శ్రీనివాసరావు గారికి తెలియజేస్తున్నాం. బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం ఎక్కడుంది? ముప్పవరం పార్క్ విగ్రహం కావలేని కాంప్లెక్స్ ముందుంది. ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించండి. అక్కడ కావాలని మీ పార్టీ ఆఫీస్ లెక్కగా ఆడ మీటింగ్ పెట్టుకొని ఆడ నుంచి ఇక్కడికి వచ్చేది. మా ఎమ్మెల్యే గారి ఇంటికంటే నేరుగా ఎక్కడికి వచ్చారు? బాబు జగజ్జీవన్ రావు గారి విగ్రహం దగ్గరికి వచ్చారు. అందరితో గౌరవంగా టెంట్ దగ్గర కూర్చున్నారు, మాట్లాడారు, విగ్రహానికి నివాళులు అర్పించారు. అది పెద్దరికం, అది పెద్ద మనిషి లక్షణాలు. మీరు మా ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేది ఇక నుంచి తెలుసుకొని జాగ్రత్తగా మలుచుకోండి. లేకపోతే మటు రాను ఇంకా పరిణామాలు జాగ్రత్త మరీ దారుణంగా ఉంటాయి. హెచ్చరిస్తూ సెలవు తీసుకోండి. మొత్తంగా చీరాల మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావుపై అవిశ్వాస తీర్మానం పెట్టడానికి రంగం సిద్ధమవుతుందనే ప్రచారం సాగుతున్న వేళ వైసీపీ టీడీపీ మధ్య నెలకొన్న రాజకీయ వివాదం ప్రస్తుతం చీరాల రాజకీయాల్లో హాట్ టాపిక్ గా నిలిచిందని చెప్పొచ్చు.
పర్చూరు నియోజకవర్గం ఇంకోలు బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల కాల వ్యవధిలో ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుని ఇంకోలు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రమైన బాపట్ల పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ తుషార్ డూడి కేసు తాలూకా వివరాలు వెల్లడించారు. పర్చూరు నియోజకవర్గం ఇంకొల్లు బస్టాండ్ సమీపంలోని ఓ ఇంట్లో అర్ధరాత్రి జరిగిన భారీ దోపిడీ కేసును పోలీసులు 24 గంటల కాల వ్యవధిలో ఛేదించారు. చోరీకి పాల్పడిన నిందితుడు మహమ్మద్ షరీఫ్ ను ఇంకొల్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు చోరీ చేసిన 55 లక్షల రూపాయల నగదు, బంగారు నగలను పూర్తిగా స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ తుషార్ డూడి 23 సవళ్ల శనివారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు తాలూకా వివరాలు మీడియాకు వెల్లడించారు. ముద్దాయి షరీఫ్ తెలంగాణకు చెందిన పేరు మోసిన దొంగ అని, అతడిపై అక్కడ 14 కేసులున్నాయని, అనేకసార్లు జైలుకు వెళ్లొచ్చాడని ఎస్పీ తుషార్ డూడి వివరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన బాపట్ల జిల్లా పోలీస్ తరఫు నుండి ఒక మంచి క్రైమ్ డిటెక్షన్ చేయడం జరిగింది. మొన్న ఇంకోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక గ్రేవ్ హౌస్ బ్రేక్ రిపోర్ట్ అయింది. దాంట్లో సుమారుగా ఒక 55 lakh క్యాష్, 23 తోలాస్ గోల్డ్, తర్వాత ఇంకా కొన్ని ప్రాపర్టీ లాస్ రిపోర్ట్ అయింది. వెంటనే అది నైట్ మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అందరినీ అలర్ట్ చేశాము. డిఎస్పీ చిరాల, డిఎస్పీ సిసిఎస్ గారు ఆధ్వర్యంలో మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అది వెంటనే ఆ టీమ్స్ గ్రౌండ్కి దిగాయి అండ్ చివరికి మేము ముద్దాయిని అరెస్ట్ చేశాము. అతను తెలంగాణ సంబంధించిన వ్యక్తి. ఆయన పేరు మొహమ్మద్ షరీఫ్, ఏజ్ 34 years. ఆయన పాత క్రిమినల్ యాక్టివిటీ చూస్తే హీ హెస్ బీన్ వెరీ యాక్టివ్ ఇన్ తెలంగాణ ఏరియా. ఆల్మోస్ట్ 14 కేసెస్ ఉన్నాయి. దాంట్లో అరెస్ట్ అయ్యి కూడా జైలుకి పోయి ఆయన వచ్చారు. ఇక్కడ తర్వాత ఒక బాపట్ల అతనితో పరిచయం అయ్యి ఇక్కడ రేకి చేసుకొని ఆ క్రైమ్ని వాళ్ళు ప్లాన్ చేసుకొని చేయడం జరిగింది. దాంట్లో మన వాళ్ళు కష్టపడి వెంటనే ఇన్ఫర్మేషన్ పెట్టుకొని టెక్నాలజీ వాడుకొని సీసీటీవీ కూడా చూశారు. దాంట్లో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వచ్చాయి. సో వీ కుడ్ క్యాచ్ హిమ్ విదిన్ 24 hours. ఇది అంతా చేయడం జరిగింది. దాంట్లో డబ్బు కూడా మొత్తం 55 lakhs ఆల్మోస్ట్ రికవర్ అయింది. తర్వాత గోల్డ్ కూడా రికవర్ అయింది. సో ఇది కూడా ప్రజలకి కూడా మన తరఫు నుండి ఇది ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ మై టీమ్. ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది పోలీస్ మీద, డిపార్ట్మెంట్ మీద, ప్రభుత్వం మీద. ఇంకా ఏమైనా ఉంటే వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ బి ఏబుల్ టు డిటెక్ట్ దీస్ కేసెస్. పబ్లిక్కి కూడా మీడియా ద్వారా నా తరఫు నుండి ఒక రిక్వెస్ట్ ఉంది. ఇప్పుడు హాలిడే సీజన్ వస్తుంది, ఆల్రెడీ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి. చాలామంది ఇప్పుడు పిల్గ్రిమేజ్కి వెళ్తారు, కొంతమంది హాలిడేస్కి వెళ్తారు, బయటికి వెళ్తారు. అలాంటి మీరు వెళ్ళినప్పుడు మా కన్సర్న్ స్టేషన్కి లేకపోతే జిల్లా పోలీస్ యంత్రానికి ఇన్ఫార్మ్ చేస్తే మేము దాని ప్రకారం లాక్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద అక్కడ బీట్స్ పెడతాము, టెంపరీ సీసీటీవీ ఏర్పాటు చేయడానికి ట్రై చేస్తాము. తర్వాత కొంచెం వేడి ఉన్న వల్ల విలేజెస్లో కూడా కొంతమంది బయట పడుకుంటారు. ఒక రూఫ్ మీద, అక్కడ ఓపెన్ రూఫ్ ఉన్నప్పుడు అక్కడ కూడా చాలామంది నైట్ ఉంటారు. అలాంటి దాంట్లో కూడా చూసాము. కొంచెం హౌస్ బ్రేక్స్ ఈ సీజన్లో పెరుగుతాయి. సో ఈ ప్రాపర్టీ ఆఫెన్సెస్ గురించి పబ్లిక్ కూడా జాగ్రత్తగా ఉండాలి. అండ్ మన తరఫు నుండి కూడా మాకు వాళ్ళు ఇన్ఫార్మ్ చేసి పెడితే మేము కూడా దాంట్లో ఖచ్చితంగా ప్రివెన్షన్ చేయడానికి ట్రై చేస్తాము. ఏదైనా జరిగితే విల్ బీ ఏబుల్ టు డిటెక్ట్. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనని ఒకసారి చూద్దాం.
చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఠల్ నగర్ లోని పాండురంగస్వామి దేవాలయ పునరుద్ధరణకు తమ వంతుగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆర్థిక సహాయాన్ని అందించారు. సామాజిక ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో చీరాల ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్స్ వాకర్స్ అసోసియేషన్ ఎప్పుడు ముందు ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షులు పోలుదాసు రామకృష్ణ అన్నారు. చీరాల పట్టణంలోని ఎన్ఆర్ మరియు పిఎం హైస్కూల్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విఠల్ నగర్ లోని పాండురంగస్వామి దేవాలయ పునరుద్ధరణకు తమ వంతుగా వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధి తన్నీరు రామారావు 51,116 రూపాయల విరాళాన్ని ఆర్థికంగా సహాయంగా కమిటీ ప్రెసిడెంట్ శ్రీరామచంద్రమూర్తికి అందించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు చారుగల్ల గురుప్రసాద్, గ్రంథి నారాయణమూర్తి, తన్నీరు రామారావు, తిరుపతిరావు, చిన్న నారాయణ స్వామి, సుబ్బారావు, రమేష్, పూర్ణ కిషోర్, శివాంజనేయ ప్రసాద్ తదితరులు ఉన్నారు. ఈ రోజు మన వాకింగ్ సీనియర్ మిత్రుడు తన్నీరు రామారావు గారు విఠల్ నగర్ లోని పాండురంగ స్వామి దేవాలయం రీమోడల్ చేస్తున్నారు. ఆ కమిటీ ప్రెసిడెంట్ జలంచర్ల శ్రీరామచంద్రమూర్తి గారికి 51,116 రూపాయలు ఈ రోజు వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మన సభ్యుడి ద్వారా ఇవ్వడం జరిగింది. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోనికి కూర్మనాథ్ తెలిపారు. మరో 2 రోజుల పాటు భిన్నమైన వాతావరణ పరిస్థితులకు ఆస్కారం ఉందని, వాతావరణ అనిశ్చితి నేపథ్యంలో అకాల వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నాటి నుండి డొనాల్డ్ ట్రంప్ అక్రమ వలసదారుల కట్టడికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. సరైన పత్రాలు లేకుండా తమ దేశంలో ఉంటున్న వారిని నిర్దాక్షిణ్యంగా స్వదేశాలకు పంపిస్తున్నారు. అక్రమంగా అమెరికా వచ్చిన ఆఫ్రికా పౌరులు చాలా మందిని ఇటీవల తమ దేశాలకు తిరిగి పంపారు. అయితే వారిని స్వీకరించడానికి ఆయా ఆఫ్రికా దేశాలు నిరాకరించాయి. దాంతో ట్రంప్ కన్నెర్ర చేశారు. అక్రమ వలసదారుల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు. యుఎస్ కు వెళ్లిన ఆయా దేశాల పౌరులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా వారి వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రామేశ్వరం చేరుకుని పంబన్ బ్రిడ్జ్ ని ప్రారంభించారు. రిమోట్ ద్వారా పంబన్ బ్రిడ్జ్ ని మోదీ ప్రారంభించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఈ బ్రిడ్జ్ ని ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఆయన వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ ని ప్రారంభించగానే వంతెన పైకి వెళ్లింది. అదే సమయంలో ఆ వంతెన కింది నుండి ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ ఆ ప్రాంతాన్ని దాటి వెళ్లింది. ప్రపంచంలోని వండర్ వంతెన ఇది. మరో 100 ఏళ్ల పాటు సేవలందించే వార్త ఇది. భారతీయ రైల్వేల ఇంజనీరింగ్ అద్భుతానికి పంబన్ బ్రిడ్జ్ తిరుగులేని ఉదాహరణ. దేశంలో తొలి వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ పంబన్ లో ఏర్పాటు చేశారు. ఏపీ ప్రభుత్వం తలపెట్టిన P4 కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. ఈ క్రమంలో ఏకంగా సొంత నిధులతో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మించి ఇవ్వడానికి గుంటూరు జిల్లాలో ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు. గుంటూరు జిల్లా కాకుమాను మండలంలో రైతులు సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొమ్మమూరు కెనాల్ ద్వారా నీటి సౌకర్యం ఉన్నా చివరి భూములకు నీరు అందడం లేదు. ఇక్కడ లిఫ్ట్ నిర్మిస్తే ఈ ప్రాంత రైతుల కష్టాలు తీరుతాయి. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా దేశీయ మార్కెట్లోకి నయా బైకులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుత ఏడాదికి గాను CB350, CB350, HNS, CB350 RS మోటార్ సైకిల్ ను పరిచయం చేసింది. 3 రకాలు లభించనున్న ఈ బైక్ ప్రారంభ ధర 2.10 లక్షలుగా నిర్ణయించింది. వీటిలో CB350 RS మోడల్ 2.10 లక్షలు కాగా డీలర్ ఎక్స్ప్రో 2.15 లక్షలుగా నిర్ణయించింది. ఈ ధరలు ఢిల్లీ షోరూమ్ లకు సంబంధించినవని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. IPL 2025లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన బాగాలేదనే విషయం తెలిసిందే. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన ముంబై కేవలం ఒకే ఒక మ్యాచ్ గెలిచింది. ఆ టీం కు ఇంకా 10 మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. ప్లే ఆఫ్స్ కు చేరాలంటే ఇక్కడ నుండి వాళ్లకు ప్రతి మ్యాచ్ ముఖ్యమే. 10లో 7 గెలిస్తే నేరుగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటారు. కానీ ప్రస్తుతం వాళ్ళ ఫామ్ చూస్తుంటే అది అంత సులువుగా కనిపించడం లేదు. కానీ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్ కు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులోకి రానుండడంతో ముంబై ఇండియన్స్ లో ఆశలు చిగురిస్తున్నాయి. అలాగే గాయం నుండి రోహిత్ కోలుకొని తన ఫామ్ ను అందుకుంటే ముంబై ఇండియన్స్ గాడిన పడే అవకాశం ఉందంటున్నారు క్రికెట్ నిపుణులు. అయితే బుమ్రా కూడా జట్టు పరిస్థితి మెరుగుపడకుంటే. నవీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. చీరాల 1 టౌన్ సిఐ శ్రీనివాసరావు ఆకస్మిక బదిలీ. నూతన 1 టౌన్ సిఐగా సుబ్బారావు నియామకం, బాధ్యతల స్వీకరణ. చీరాలలో వేడెక్కిన రాజకీయం. చీరాల మున్సిపల్ కార్యాలయానికి తాళాలు వేసిన అధికారులు. నిరసనకు దిగిన వైసీపీ చైర్మన్, కౌన్సిల్ సభ్యులు. వైసీపీ విమర్శలపై ప్రతి విమర్శలు చేసిన టీడీపీ నేతలు. ఇంకోలు చోరీ కేసును 24 గంటల కాల వ్యవధిలో ఛేదించిన పోలీసులు. చోరీ సొత్తు స్వాధీనం కేసు వివరాల్ని పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించిన ఎస్పీ తుషార్ డూడి. నవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.